ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో నిర్వహించిన సభ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది. సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్లకు, హిందూ మతానికి సంబంధించి ఏదైనా దాడులు జరిగినప్పుడు, ఎక్కడైనా అపచారం జరిగినప్పుడు మాట్లాడే వాళ్లను మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని మాట్లాడే వాళ్లను ఏకిపారేశాడు. ఇదే ముస్లింస్ మీద, క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే మతాలను అడ్డుపెట్టుకుని మాట్లాడే మీరు, హిందూ సంప్రదాయాలు మంట కలుస్తున్న సమయంలో గొంతు పైకి లేపి మాట్లాడితే మీకు సెక్యులరిజం గుర్తుకొచ్చిందా? సనాతన ధర్మమేంటో ఇప్పుడు మీకు తెలుసా? మన మతాన్ని పూజించడం, ఇతర మతాలను గౌరవించడం అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో ఆకర్షణీయమైన ప్రసంగంతో అదరగొట్టేశారు. అలాగే తమిళనాడుకు ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన స్టాలిన్కి కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాడు. గతంలో స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మం అనేది ఒక వైరస్, దీనిని నిర్మూలన చేస్తామంటూ చెప్పుకొచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇస్తూ ఈ మధ్యనే ఒక తమిళ యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ అంటూ కామెంట్ చేశారు. దానిని సమూలంగా నిర్మూలిస్తామంటూ చెప్పుకొచ్చారు. అతనికి ఒకటే చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని నువ్వు నిర్మూలించలేవు, అలాంటి ఆలోచన ఉంటే నువ్వే అడ్రస్ లేకుండా పోతావంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అతనికి అర్థమయ్యేందుకు ఇంగ్లీష్ భాషలో ఒకసారి, అలాగే తమిళ భాషలో కూడా మరొకసారి మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మినహా మిగతా వాళ్ళందరి నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందువుల మనోభావాల గురించి పబ్లిక్లో నిర్మోహమాటంగా మాట్లాడేవాడు ఇన్నాళ్లకు ఒకడు వచ్చాడు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, సనాతన ధర్మం కోసం పోరాడాల్సి వస్తే ప్రాణాలను ఇవ్వడానికైనా నేను సిద్ధమని, రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుకునే అవసరం తనకి లేదు అని, కుదిరితే నా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోపక్క స్టాలిన్ని విమర్శించినందుకు ఆ పార్టీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్పై తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చనే జరుగుతోంది. మరోపక్క తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణ నిజమేనవా, లేక వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదా అనే దానిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.